చూడండి, మొదటిదిగా సామెతలు 8వ అధ్యాయం. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతాం. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం, పేజీ నంబర్ 536. సామెతలు 8వ అధ్యాయం 17వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నా వెనక చెప్పండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. తర్వాత మరో మాట కూడా మనం చదువుకుని చూడండి. దేవుని వాక్యంలో ఒక మాట చదువుకుంటాం. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం. 25, 27 కలిసి ఉన్నాయి. 27 అనే అంకెలు వేసిన తిన్నగా ఉన్న మాటలు చదువుతాం. ఎఫెసీ 5వ అధ్యాయం 27వ వచనం అందరం కలిసి చదువుతాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మడత అయినను అట్టుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కనుక అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేస్తాం. మోకరించండి. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మీ పిల్లలుగా మీ సన్నిధిలో మమ్మల్ని మీరు తీసుకొచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయించారు ప్రభువా. మీరు మా కొరకై కలువరి శిలువలో మీ కుమారుని అప్పగించి మమ్మల్ని విమోచించుకున్న విధానం బట్టి నేను ఆరాధించినట్లు సహాయించండి. మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడము, వినగల చెవి, గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరు దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న మన అవగాహన అత్యంత జాగ్రత్తగా వారి ప్రవర్తన కాపాడుకునే విషయంలో నీ పిల్లలైన వారికి సహాయం చేయండి. నన్ను కూడా బలపరచుము, నా నోట నీ మాటలుంచుము. మీరే మీ ప్రజలతో మాట్లాడి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మరి మీ సన్నిధిలో తీసుకురాబడిన బిడ్డలందరినీ కూడా నాయనని ఆరాధించినట్లు సిద్ధపరచమని కోరుచు, కృప అనుగ్రహించమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఒక సంగతి గమనించండి. మనం చూసిన సామెతలు 8:17, సామెతలు 8వ అధ్యాయం 17వ వచనంలో మనం ఏం చూసామంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. ఈ సంవత్సరం మందిరానికి ఇవ్వబడిన వాగ్దానం సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. కనుక దేవుని ప్రజలు మరి ఎలాంటి అనుభవంలో ఉండాల్సిన వారు ఉన్నారంటే, మరి నన్ను ప్రేమించుట అనేది అంటే దేవుణ్ణి మనం ప్రేమించుట అనేది జరిగి
ఆ విధంగా ఆయన చేత మనం కూడా ప్రేమించబడే అనుభవంలో మనం రావటం అనేది చాలా గొప్ప అనుభవం. అంటే ఇక్కడ ఒక మాట, సామెతలు గ్రంథం అంతా కూడా జ్ఞానమును గురించి వ్రాయబడింది. ఉపదేశాలు ఉంటాయి, జ్ఞానం గురించి వ్రాయబడింది. జ్ఞానము కలిగి ఉండటమే ఏమంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలం. కనుక జ్ఞానమును గురించి వ్రాయబడిన సామెతల్లో సామెతలు 8:17 చూసిన ఈ మాట, నన్ను ప్రేమించువారు అంటే ఎవరంటే అక్కడ మనం చూస్తాం జ్ఞానము అని ఉంటుంది. 8వ అధ్యాయం 1వ వచనంలో మొదటి పదమే జ్ఞానము ఇట్లు ఘోషించుచున్నదని మొదలవుతుంది. కనుక జ్ఞానం, ఎవరి జ్ఞానం? అందుకే జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసు క్రీస్తు ప్రభువే జ్ఞానం, ఆయనే జ్ఞానం. లేకపోతే జ్ఞానము అనే పదము యేసు ప్రభువుకి పోలికగా ఉన్నది. జ్ఞానం అనే పదము యేసు ప్రభువుకి పోలిక. ఎందుకంటే ఆయన సృష్టికి మరి ఆది సంభూతుడు, సృష్టి నిర్మాణం చేసినవాడు, సృష్టికి ప్లాన్ వేసినవాడు. సృష్టి నిర్మించినప్పుడు యేసు ప్రభువే ఎక్కడెక్కడ ఏ పునాదులు ఉండాలో, ఎక్కడెక్కడ ఏం అమరిస్తే ఈ సృష్టి మరి నాశనం కాకుండా ఉంటుందో ఆ విధంగా చక్కగా ప్లాన్ వేసి నిర్మాణం చేసిన సృష్టికర్త అయిన యేసు ప్రభు. అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో అత్యంత కీలకమైన వాడు యేసు ప్రభు. ఎందుకంటే భూమికి పునాదులు ఎక్కడున్నాయో ఆయనకే తెలుసు, భూమికి ఎక్కడ పునాదులు ఉన్నాయో ఆయనకే తెలుసు. అట్లా అందుకనే ఆయన జ్ఞానం చేత ఈ లోకాన్ని నిర్మాణం చేశాడు కనుక, సృష్టి నిర్మాణం చేశాడు కనుక ఈ జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే. కనుక యేసు ప్రభు మనకు జ్ఞానము, మనకు విమోచనము అనే వాక్యములు కూడా వ్రాయబడింది. ఆయన మనకు జ్ఞానమును విమోచనమును ఆయను అని వ్రాయబడింది. అది మరి దేవుని వాక్యంలో ఆ సందర్భాలు ఉంటాయి. మనం గమనిస్తే దేవుని వాక్యంలో ఆ సందర్భాలు ఉంటాయి. ఆయన మనకు జ్ఞానము విమోచనము కలిగించిన వాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సరే, ఇప్పుడు మన జ్ఞాపకం చేయబడుతున్న సంగతి, నన్ను ప్రేమించువారు అంటే యేసు ప్రభువుని ఎవరు ప్రేమిస్తారో తిరిగి వారి ద్వారా వాళ్ళు ఆయన ద్వారా ప్రేమింపబడేవారుగా ఉన్నారు. కనుక చూడండి, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని యొక్క చూడండి, అందుకనే 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో యేసు ప్రభు అంటే ఏంటో రాయబడింది. 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను అని వ్రాయబడింది. చూడండి, అందుకని దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును అయినాడంట యేసు ప్రభు. కనుక యేసు ప్రభు ఎవరంటే జ్ఞానం. కనుక ఆయన జ్ఞానం కలవాడు. అందుకే ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానని మాట యేసు ప్రభువుకి వర్తించేది, యేసు ప్రభువుకి మనకు వర్తించేదిగా ఉంది. నన్ను ప్రేమించువారు అంటే ఆయన యేసు ప్రభువుని ప్రేమించువారు, నేను వారిని ప్రేమిస్తాను అంటే ఆయన తిరిగి మనలను ప్రేమించుట అనే అనుభవంలో మనం తీసుకురాబడుతూ వచ్చాం. చూడండి, అందుకని మనం ఆయన్ని ప్రేమిస్తాము, తిరిగి ఆయన ప్రేమను మనము పొందేవారనుకుంటాం. మనం చూసిన ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనంలో కూడా ఏం రాయబడింది, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఆయన మనలను ప్రేమించాడు, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, మనము కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాం. కనుక ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం. మనము ఆయన ఎదుట మనము ఏ విధమైన లోపము లేనివారుగా కనబడాలని మన కొరకు తన్ను తాను కలువరి శిలువలో బలిగా అర్పించుకున్న యేసు ప్రభు, మన కొరకు బలి అయిపోయినాడు. యేసు ప్రభు కలువరి శిలువలో బలిగా అయిపోయినాడు. ఆయన మన కొరకు విమోచనాన్ని సంపాదించాడు, ఆయన మన కొరకు పరిశుద్ధతను సంపాదించాడు, ఆయన మన కొరకు నీతిని సంపాదించాడు, లేకపోతే నీతి గలవారుగా మనల్ని చేస్తూ వచ్చాడు. చూడండి, ఆయన మన కొరకై పంపబడిన మన విమోచకుడు. కాబట్టి ఎవరైతే ఆయనను ప్రేమించేవారు ఉంటారో తిరిగి
ఆయన ద్వారా ప్రేమింపబడేవారుగా ఉంటారు. చూడండి, ఇలాంటి అనుభవంలో మనం తీసుకురాబడి ఆ విధానం కలిగి దేవుణ్ణి ఆరాధించడం గొప్ప సంగతి. చూడండి, ఒక 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని, మరి ప్రభు చిత్తమైతే 5 సంగతులు 7 సంగతులు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటిదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ అధ్యాయము యోహాను సువార్త 27వ వచనం. యోహాను సువార్త మొదటిదిగా 16, యోహాను సువార్త 16:27. యోహాను సువార్త 16:27. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి కనుక నేను దేవుని దగ్గర నుండి వచ్చానని నమ్మారు గనుక మీరు నన్ను ప్రేమించి నేనే దేవుని దగ్గర నుండి మీ వద్దకు వచ్చానని నమ్మారు. అంటే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, యేసు ప్రభు మనం నమ్ముకోవటం అనే విషయము చూపిస్తూ ఉంది. యేసు ప్రభు మనం నమ్ముకున్నాం, యేసు ప్రభు మనం నమ్మాం అంటే దేవుని చేత పంపబడిన వాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం నుండి ఏం రాయబడింది? ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడిను అని రాయబడింది. మనకు ఆయన అనుగ్రహించబడినాడు, యేసు ప్రభు మన కొరకు అనుగ్రహించబడినాడు. అందువలన యేసు ప్రభువుని మన దగ్గర పంపాడని మనం నమ్మాము. చూడండి, రక్షణ పొందక మునుపు మనం యేసు ప్రభువుని నమ్మాం. నమ్మకం లేకుండా విశ్వాసులం కాలేదు, నమ్మకం లేకుండా ఆయన బిడ్డలుగా చేయబడలేదు, నమ్మకం లేకుండా ఆ రక్షణ మనకు కలగల. మొదట మనము యేసు ప్రభువుని నమ్ముట అనే అనుభవంలో ఆ దేవుని చేత ప్రేమించబడేవారుగా మనం ఉన్నాం. చూడండి, అందువలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయితే అదే సందర్భంలో తన వారిని అంతము వరకు ప్రేమించెను అని రాయబడి. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 13:1లో దేవుడు తన వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు ప్రేమించిన ప్రేమ, తన వారిని అంతం వరకు. లోకాన్ని ప్రేమించినాడు, అదే సమయంలో తన వారైన వారిని అంతం వరకు ప్రేమించాడు. అంటే ఇక్కడ యేసు ప్రభు ద్వారా మనము అంటే ఆయన నమ్ముట ద్వారా దేవుడు మనల్ని ప్రేమించే అనుభవంలోకి మనము తీసుకురాబడుతూ వచ్చాం. కనుక యేసు ప్రభు నమ్మటం అనే ఆ అనుభవం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనటానికి ఒక మంచి ఉదాహరణగా మనకు కనబడుతుంది. కనుక ఈ సంగతి గమనించండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అనే మాట ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని ప్రేమించి ఆయన నమ్మామో, ఆయన ఏర్పాటులోకి మన జీవితాన్ని తెచ్చుకుంటూ వచ్చామో, అక్కడ మనం దేవుని చేత ప్రేమించబడిన అనుభవం మనం కలిగిన వారం. అందుకని మనం ఏం చేయాలి? ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నట ద్వారా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేటువంటి అనుభవం కలిగి ఆరాధన చేయవలసిన వారు. ఇది మొదటి సంగతి. రెండో సంగతి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆ మాటలు గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును అని. కాబట్టి యేసు ప్రభు మాటల యందు లక్ష్యం ఉంచిన అనుభవం మనం తీసుకురాబడుతూ వచ్చాం. యేసు ప్రభు మాటలు నమ్మాం మనం. చూసారా, ఈ లోకంలో యేసు ప్రభు మనుషుడిగా పుట్టి మనుషుడిగా ఈ లోకంలో సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపిస్తున్నది కనుక మీరు మారు మనసు పొందండి, మీరు పరలోక రాజ్యములు ప్రవేశించాలి అనే ఉద్దేశంతో యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. ఆ మాటలు మనం నమ్మాం. సరే, ఆ మాటలు మనం నమ్మాం. యేసు ప్రభు
సమయము సమీపించుతున్నది కనుక మీరు మారు మనసు పొందండి అని ఆజ్ఞాపించాడు ప్రజలకు. ఆజ్ఞాపించినప్పుడు అనేకులు ఆజ్ఞను పట్టుకొని ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారు? ఆ విధమైన ఆయన మాటలను అంగీకరించిన వారుగా ఉన్నారు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ఒప్పుకున్నారు. అట్లానే మనం కూడా మన జీవితాల్లో యేసు ప్రభువు గురించిన వాక్యం విన్నప్పుడు, యేసు ప్రభువుని గురించిన సువార్త విన్నప్పుడు, యేసు ప్రభువుని గురించిన సంగతులు విన్నప్పుడు ఈయన నా పాపములు క్షమించగలడు అనేటువంటి ఒక నమ్మకం మనలో ఏర్పడటం అనేది మనం చూస్తున్నాం. అందుకే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందునని చెప్పాను. యేసు ప్రభు మనకు అట్లా పరిచయం అయ్యాడు. ఎట్లా? తన వాక్యం ద్వారా పరిచయం అయ్యాడు, తన సువార్త ద్వారా పరిచయం అయ్యాడు. సువార్త లేనప్పుడు లేకపోతే వాక్యం మన దగ్గరికి రానప్పుడు యేసు ప్రభు ఎవరో మనం ఎవరో అన్నట్లు. ఎప్పుడైతే ఆయన వాక్యం విని ఆయన అంగీకరించేటువంటి అనుభవంలోకి తీసుకురాబడుతూ వచ్చామో అది గొప్ప అనుభవం మనకి తీసుకొచ్చింది. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం. ఇది రెండవ అనుభవంగా మనం మన జీవితాల్లో కలిగి ఉన్నామని జ్ఞాపకము చేసుకోవాలి. మొదటిదిగా మనము యేసు ప్రభువుని ఆయన నమ్మాం. రెండవదిగా ఆయన వాక్యాన్ని మనము తెలుసుకొని ఆయనకు మన జీవితాలను అప్పగించుకుంటూ వచ్చాం, లేదా ఆయనకు లోబడిన వారంగా చేయబడుతూ వచ్చాం. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మరి కీర్తన 91:14. కీర్తన 91 అధ్యాయం 14 వచనం. కీర్తన 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని గణపరిచెదను. ఏం గణపరిచాడు? మనం గనక ఎలా గణపరచబడ్డాం దేవుని ద్వారా ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనంలో చివరి మాటలు ఏముంటుందంటే, నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును అని వ్రాయబడింది. నన్ను గణపరుచు వారిని నేను గణపరుచుదును. కనుక దేవుణ్ణి గణపరిచే వారిని ఆయన తిరిగి మరలా గణపరిచే అనుభవం మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను అని. ఏంటి ఆ ఘనత అంటే? రక్షణ. చూడండి, అందుకనే 16వ వచనంలో చివరి వరుస చూడండి, నా రక్షణ అతనికి చూపించేదను. నా రక్షణ అతనికి చూపించేది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నా రక్షణ అతనికి చూపించేదను. 16వ వచనం 2వ వరుసలో ఆ మాట ఉంది, నా రక్షణ అతనికి చూపించేది. కనుక దేవుడు మనకు తన రక్షణను అనుగ్రహించిన వాడుకున్నాడు. మనం ఆయన ప్రేమించడం ద్వారా కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే ఆయన రక్షణ కార్యం మనలో జరిగించబడుతూ వచ్చింది. ఆయన తన రక్షణ మనకు చూపించిన వాడుగా ఉన్నాడు. ఈ రక్షణ సామాన్యమైన రక్షణ కాదు. దీని గురించి భక్తులు ఏమని చెప్పారంటే, ఎంతో గొప్ప రక్షణ. అంటే రక్షణ అంటే ఎలాంటిదంట? ఎంతో గొప్ప రక్షణ, ఎంతో అమూల్యమైన రక్షణ, ఎంతో విలువైన క్రయం చెల్లిస్తే వచ్చిన రక్షణ. ఒక ఆయన మన కొరకు తన ప్రాణాన్ని కలువరి శిలువలో బలిగా అర్పించుట ద్వారా కలిగిన రక్షణ. ఆయన తన రక్తాన్ని చివరి బొట్టు వరకు దారగా కారిచి మన కొరకు సంపాదించిన రక్షణ. ఆయన 2000 సంవత్సరాల పూర్వమే మన కొరకు నలగొట్టబడ్డాడు. ఆయన చిలువ వేయబడుతూ వచ్చాడు. ఆయన కొరడా దెబ్బలు ఆయన మీద పడుతూ వచ్చాయి. తలపై ముండ్ల కిరీటం ధరించిన వాడుగా ఆయన చూస్తూ వచ్చాము. కనుక కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడి ఆ స్వరూపము కలిగిన యేసు ప్రభు సొగసైన వాడు, స్వరూపమైన వాడు, ఏ రూపము లేనివాడుగా వికారమైన రూపంలోనికి మారిపోయాడు. ఎందుకు అంటే మన రక్షణ కొరకు ఆయన గొప్పదైన క్రయము కలువరి శిలువలో చెల్లించాడు. అలాంటి గొప్ప రక్షణ మన జీవితంలో అనుగ్రహించడం అనేది దేవుని యొక్క ఆయన సంకల్పం. అందుకని అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను.
అతనికి నా రక్షణ చూపించేదను. నా రక్షణ అంటే చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనటానికి రుజువేంటి? రక్షణ కార్యం జరిగించడమే. ఏ విధమైన అర్హత లేని, యోగ్యత లేని మనలను రక్షణ కొరకై సిద్ధపరచడమే ఆయన నిజమైన ప్రేమను మనకు వెల్లడి పరుస్తాం. కనుక రక్షణ ద్వారా, రక్షించబడుట ద్వారా మనల్ని ప్రేమించిన దేవుడు, తన ప్రేమ మన ఎడల వెల్లడి చేసిన దేవుడు. మనం ఆయన ప్రేమించుట ద్వారా ఆయన రక్షణ కార్యం జరిగించి మనలను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రుజువుపరిచిన, కలువరి చిలువలో రుజువుపరిచిన దేవుడు. చూడండి, యేసు ప్రభు దీనంగా కలువరి చిలువలో ఉన్నాడు. ఆ దినాల్లో మనం లేం, కానీ ఈ దినాల్లో ఉన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈనాటికి ఆ కలువరి శిలువ అనుభవంలో మనం ఉంటున్నామంటే అది సామాన్యమైన కార్యము కాదు. ఆకాశానికి భూమికి మధ్యన మన కొరకు ప్రేలాడదీయబడిన యేసు ప్రభువుని మనం ఎప్పుడు చూడాలి. కలువరి శిలువలో ఆయన మేకులతో కొట్టబడిన ఆయనను చూడాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఏమన్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మను భ్రమపెట్టెను? శిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అని గలతీ 3:1 వ్రాయబడిన మాటలు మన జ్ఞాపకం చేసుకో. ఓ అవివేకులైన ఫిలిప్పీ సంఘస్థులారా, ఎవడు మిమ్మల్ని భ్రమపెట్టడం? శిలువ వేయబడిన వాడైనట్లుగా యేసు ప్రభువును మీరు చూడలేకపోతున్నారు. చూడలేదా? ఎందుకు చూడలేకపోతున్నారు అనే ప్రశ్న. యేసు ప్రభువుని మనం కలువరి శిలువలో చూడగానే మనకు కలగాల్సింది ఏంటండి? ఏం కలగాల? ఆయన పట్ల ఆరాధన కలగాలి, ఆయన పట్ల ఒక అంకిత భావం కలగాలి, ఆయన పట్ల ఒక దృఢమైన విశ్వాసం కలగాలి. లేకపోతే ఆయనను మరి మనం ఎంతో ప్రేమించే అనుభవంలోకి మనము తీసుకురాబడటం అనేది కలగాలి. కలువరి శిలువలో యేసు ప్రభు ఎందుకు వేలాడుతున్నాడు అంటే, ఆయన అక్కడి నుంచి అంటాడు, ఏమంటాడంటే, బిడ్డ, ఇది నీ కొరకే నేను ఈ శిలువలో వేలాడుతున్నాను. అయితే నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నువ్వు నా కొరకు ఎలాంటిది నా కొరకు చేస్తావు అనేది ఆయన ప్రశ్నిస్తుంటే, ప్రభువా, నువ్వు నా కొరకే నలగొట్టబడ్డావా? నువ్వు నా కొరకే కలువరి శిలువలో మరణాన్ని పొందుతూ వచ్చావా? నువ్వు నన్ను ప్రేమించి నా కొరకు చేసిన ఇదంతా కూడా నేను కూడా నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించి గణపరుస్తాను అనేటువంటి లక్షణం లేని వాళ్ళు అవివేకులైపోతారు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఓ అవివేకులైన వారులారా, ఎందుకు మీరు భ్రమపడుతున్నారు? అనేకులు ఈ దినాల్లో యేసు ప్రభు శిలువ కార్యాన్ని బట్టి ఆరాధించలేకపోతున్నారు. యేసు ప్రభు మన కొరకు చేసిన శిలువ కార్యమును మరిచిపోతున్నారు, ఆరాధన చేయలేకపోతా ఉన్నారు. అందువల్ల అది దేవుడిని ప్రేమించినట్లు కాదు. కనుక యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తను తాను కలువరి శిలువకు అప్పగించుకుంటే, మనం ఆయన్ని ప్రేమించి ఆయన ఆరాధించలేని పరిస్థితిలో మనం ఉండకూడదు. ఆయన మన కొరకు చేసిన శిలువ ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సరే, నీకు ఫ్రిడ్జ్ ఇచ్చాడు, నీకు కూలర్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, ఈ గుర్తుపెట్టుకుంటాం మనం. అయ్యా, నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, కలువరి శిలువలో నా కొరకై గొప్ప క్రయం చెల్లించావు అనేది మర్చిపోతాం మనం. సరే, నాకు కావాలంటే 1000 రూపాయలు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు అనుకుంటాం, కానీ ఇది గుర్తుపెట్టుకుంటాం. కానీ నా రక్షణ కొరకై కలువరి శిలువలో నువ్వు చనిపోయావు, అక్కడ వేలాడుతూ ఉన్నావు, అది మర్చిపోతాం మనం. అప్పుడు ఆరాధన ఎట్లా వస్తుంది చెప్పండి? మనం దేని గురించి ఆరాధిస్తాం? అప్పుడు శిలువ గురించి ఆరాధించలేము. దేని గురించి ఆరాధిస్తామంటే, నేను అడగగానే నాకు ఫ్రిడ్జ్ ఇచ్చావయ్యా నీకు వందనాలు అంటాం, లేకపోతే నేను అడగగానే నా ఆరోగ్యం ఇచ్చావయ్యా నీకు వందనాలు అంటాం, నేను అడగగానే నేను గోరింది ఇచ్చావు నీకు వందనాలు అంటాం. అసలు ఆయన నీ కొరకు తాను నిన్ను కోరుకొని నీకు ఇచ్చిన రక్షణను మర్చిపోతాం. అలాంటి పరిస్థితి ఈ దినాల్లో కనబడతా ఉంది. అది దేవుణ్ణి ప్రేమించడం అనేది, మరి దేవుణ్ణి ప్రేమించలేని వారిని చూపిస్తూ ఉన్నది. కనుక జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, రక్షణ చాలా గొప్పది. ఆ రక్షణ కొరకు ఆయన మన కొరకు తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు చెప్పండి యేసు ప్రభు? ఎందుకంటే రేపు గుడ్ ఫ్రైడేకి నేను ఉండను, మళ్ళీ ఏమైనా చెప్తారో లేదని అది లేదు, కానీ ఏం త్యాగం చేశాడు మన కొరకు యేసు ప్రభు? సింహాసనాన్ని త్యాగం చేశాడు, పరలోకాన్ని త్యాగం చేశాడు, దేవదూతల ఆరాధన త్యాగం చేశాడు, తండ్రితో సమానంగా ఉండటాన్ని త్యాగం చేశాడు. ఇంకేం చేశాడు? తన సకల ఐశ్వర్యాలన్నీ త్యాగం చేశాడు. మన కొరకు కడు భేదవాడుగా ఈ లోకంలో రావడానికి ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు. అంతేనా?
ఆయన మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, తన రక్తాన్ని త్యాగం చేశాడు, తన యొక్క బిడ్డలుగా మనం చేసుకోవడానికి ఆయన తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేశాడు. ఎవరు చేస్తారండి త్యాగాలు మన కోసం? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. అందుకని ఇక చెప్తున్నాను, రక్షణ చాలా గొప్పది, ఒక అద్భుతమైన కార్యం రక్షణ కార్యం. ఆ రక్షణ కార్యం మన జీవితంలో జరిగించబడే కొరకు యేసు ప్రభువు చేసినంత త్యాగం, అసలు త్యాగానికి నిర్వచనమే ఆయన శిలువ. త్యాగం అంటే ఆయన శిలువ. ఆయన శిలువ కార్యం మన జీవితంలో జరిగించబడినటువంటి ఆ గొప్ప సంగతి ఎంత ఆశ్చర్యం, అద్భుతం. ఆ కార్యాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి, మన కొరకు ఎవరు చేయలేరు. నీ కొరకు ఎవరైనా ఏమైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ఒకవేళ నీ బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, నీ యొక్క తోబుట్టువులు కానీ, నీ యొక్క మీకు చూడండి ఇక్కడ ఇట్లా కూడా చెప్పాలి, ఇప్పుడు నీ బిడ్డలే కానీ, లేకపోతే నీ తల్లిదండ్రులే కానీ, లేకపోతే నీ భర్తే కానీ, నీ భార్యయే కానీ, ఎవ్వరూ నీ కొరకు ఏం చేయలేరు. ఒకవేళ ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, నీ సావు నువ్వు సావు, నా బతుకు నేను చూసుకుంటానంట. కరోనా కాలంలో అది జరిగింది. ఎవ్వరు ఊహించని అసలు అలాంటి పరిస్థితులు వస్తాయనుకుని అనుకోనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఏమైపోయింది? భర్తకి భార్యకు ఎడపెడ, పిల్లలు తల్లిదండ్రులు ఎడపెడ. అందుకే పాట కూడా రాశారు, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారా నాయన ఆ కాలంలో అని. అట్లా అయిపోయినారు. నిజమే, పరార్. ఎవరైనా కొంచెం తుమ్మితే చాలు ఏమన్నారు, అమ్మో మాకు కూడా వచ్చిద్దేమోనని. ఏంది, అయ్యా నువ్వు అక్కడే ఉండరా నాయన, మేము ఇక్కడే ఉంటాం, నువ్వు అక్కడే ఉండి, నీకేం కావాలి కింద నుంచి దోస్తాం. ఏంది, ఆ తలుపు కింద నుంచి ఒక ప్లేట్లు అన్నం పెట్టి దోస్తాము, నువ్వు తిను, మా జోలికి రాబాక, నువ్వు బతికితే తర్వాత చూసుకుందాలి అన్నారులే. కానీ అరే నేను నీ భార్యను కదా, ఇప్పుడు నేను నీకు చేయకపోతే ఎట్లా అని వెళ్ళారు ఎవరన్నా? ఎవరు పోలే. అరే చాలా దారుణమైన పరిస్థితులు చూసాం మనం. అందుకే మన కొరకు ఎవరు ఏం చేయలేరు, ఇది ఖచ్చితం. సరే, ఎవరు ఏం చేయలేరు. మన కొరకు ఏదైనా చేయగలిగింది ఉంటే, గొప్పది ఏదైనా ఉందంటే ఇది యేసుప్రభువే. యేసుప్రభువే చేశాడు. ఆయన తప్ప ఇంకెవరు ఏమీ చేయలేరు కూడా. అందువల్ల ఆయన చేసిన చిలువ కార్యాన్ని బట్టి ఆయన తప్పనిసరిగా మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువా, నా కొరకు ఎంత గొప్ప కార్యం జరిగించావా నాయన. అది ఎంత ఆరాధన చెల్లిస్తే, ఎంత మన హృదయం ఆయన పాదాల దగ్గర కుమ్మరిస్తే ఆయన రుణం తీరుస్తామండి. అదంట చిలువ కార్యం అంట, రుణము తీరక ఎన్నటికీ అట్లా ఉండాల్సిందేనంట. ఇక తీరదంట, అది రుణం తీరదంట. నువ్వు ఎంతకాలం ఆయన ఆరాధిస్తున్నా, ఎన్ని కానుకలు తీసుకొచ్చేస్తున్నా, ఎంత అర్పణ అర్పిస్తున్నా, ఎంత కనుక ఆయన కొరకు నీవు త్యాగం చేసినా కూడా ఆయన చేసిన త్యాగానికి సంబంధించిన రుణాన్ని తీర్చలేము. అటువంటి గొప్పదైన రక్షణ కార్యం మన జీవితంలో చేసిన ప్రభువుని బట్టి మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది 3వ సంగతి. 4వ చూడండి, కీర్తన 18వ అధ్యాయం 1-2 వచనాలు. కీర్తన 18వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. కీర్తన 18, 1-2 వచనాలు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా దుర్గము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. 3వ వచనం చూడండి. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించెను. ఇక్కడ మనం చూస్తున్న ఈ సందర్భము ఆపదల నుండి బాపిన దేవుడు, ఆపదలన్నిటిని బాపిన దేవుడు. మనకు శత్రువు వలన కలిగే భయము నుండి మనల్ని విడిపించిన దేవుడు. నేను కీర్తనీయుడైన యెహోవాకు మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. సరే, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో సంభవించేవి ఉంటాయి కదా, అవునా కదా? రకరకాల పరిస్థితులు, ఎన్నో పరిస్థితులు చూస్తాం మనం. కొంతమంది జీవితాన్ని చూస్తే పాపం ఇలాంటి కష్టాలు కూడా వస్తాయా మనుషులకు అనిపిస్తుంది. కొంతమందిని చూస్తాం, ఇలాంటి కష్టాలు కూడా వస్తాయా అనిపిస్తుంది. అలాంటి కష్టాలు వస్తాయి కొన్నిసార్లు మనకు, ఆ ఇబ్బందులు వస్తాయి. లేకపోతే పలువురు వలన మనకు ద్వేషం వస్తుంది, శ్రమ వస్తుంది, హింస వస్తుంది, బాధ వస్తుంది. ఏది వచ్చినా కూడా ఎవరున్నారు? మనకు దేవుడు ఉన్నాడు.
అందుకే నా కీర్తనీయుడైన యెహోవా అన్నాడు. నా కీర్తనీయుడు, ఆయన నేను పాడుకుంటాను. ఏమని? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం. చూసారు, మనము ఆయనను గురించిన కీర్తనలు పాడే సందర్భం ఏంటంటే, ఎన్నో రకాల ఆపదలు, ఇబ్బందులు, నా నుండి బాధలు తీర్చడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు దేవా అనేటి అనుభవం కనుక్కోతాం. కనుక మనం యెహోవా నిన్ను ప్రేమించుచున్నానని దావీదు అన్నాడు. అక్కడ ఎందుకన్నాడు? ఆయనకి ఎన్నో ఆపదలు వచ్చినాయి. ఆపదలు వరద వలె పొంగుకుంటూ వచ్చినాయంట ఆయన మీద. భక్తిహీనులు వరద వలె పెరుగుతూ వచ్చారంట. ఎన్నో శ్రమలు తట్టుకోలేక దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడిచాడు దావీదు. ఆయనకు వచ్చిన శ్రమలు ఒక ఉదాహరణ చెప్తున్నాం మీకు. దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడిచాడు దావీదు. ఇక ఏడవడానికి శక్తి లేనంతగా ఏడవలసి వచ్చిన పరిస్థితులు వచ్చిన ఆయనకు. అయితే ఏమంటున్నాడు? ఆ ఆపదల్లో నేను ఆయన వైపు చూశాను, ఆయన నన్ను తప్పించాడు. అందుకే యెహోవా నేను ప్రేమిస్తున్నాను, ఆయనే నాకు బలము, ఆయనే నాకు ఆధారము, ఆయనే నాకు కీర్తనీయుడు, ఆయనే నా కేడెము, ఆయనే నా శైలము, ఆయనే నా కోట, ఆయనే నా రక్షణ శృంగము, ఆయనే నా ఉన్నత దుర్గము, ఆయన నా కోట, నా కొండ. ఎందుకు అంటే ఆయన మనల్ని ఆపదల నుండి తప్పించి రక్షించేవాడు కనుక ఇలాంటి అనుభవం మన జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాం. మనం ఎన్నో ఆపదల్లో, ఎన్నో ఇబ్బందుల్లో ఆయన ద్వారా మనం తప్పించబడిన వారంగా మనం ఉంటూ వచ్చాం. కనుక మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన్ని కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే రుజువు ఏంటంటే, మన పక్షంగా ఉండి కార్యం చేయటమే, మన పక్షంగా ఆయన పోరాటము చేయటమే. అసలు మనం ఒక పర్యాయము ఇంత పెద్ద సమస్య ఎవరు తీరుస్తారని ఆయన అనుకుంటే చాలా సులభంగా పరిష్కారం అయిపోతుంది. మనం అనుకుంటాము, దేవుడు ఎంత అద్భుతమైన వాడు, అసలు ఎంత తేలిగ్గా నా సమస్యను పరిష్కరించాడని ఆశ్చర్యపోయే సంఘటనలు మన జీవితంలో చూస్తాం. అలాంటి గొప్ప అనుభవం దేవుని ద్వారా మన జీవితాల్లో మనం ఆయన ప్రేమిస్తాము, తిరిగి ఆయన ద్వారా మనం ప్రేమించబడిన ఆపదలన్నీ కూడా తప్పించబడిన అనుభవంలో మనం తీసుకురాబడడం గొప్ప సంగతి. ఇది ఎన్నోది? 4వది. 5వది చూడండి. 5వ సంగతి రోమా 8వ అధ్యాయం 28వ వచనం. రోమా 8:28. రోమా 8:28 చూడండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి మేలుగా మార్చే దేవుడు. అందుకే మన పితరుడు అబ్రహాం ఏమన్నాడు? దేవుణ్ణి ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు చేస్తాడంట. చూసారు ఎలా నమ్మాడు దేవుణ్ణి? లేనిదాన్ని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు చేస్తాడంట. ఆయన విశ్వాసానికి కొలబద్ద ఏంటంటే, ఇక్కడ లేదా దేవుడు ఇస్తాడు, వస్తుంది అంటాడు అంతే. పోనీ ఇక్కడది నాకు అక్కర్లేదా, దేవుడు నాకు అక్కర్లేదని అది తొలగిస్తాడు, నాకు కావాల్సిందే ఇస్తాడు. అంటే ఆయన నమ్మకాన్ని బట్టి ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు. తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడే అడిగాడు, నీ కుమారుని బలిగా ఇవ్వంటే తీసుకెళ్ళాడు కొండపైకి. తీరా బలి ఇవ్వబోతుంటే అబ్రహ్మ ఆగు అన్నాడు. ఆగమని ఏమన్నాడు? నువ్వు నీ కుమారుని మీద చేయవేయొద్దు, కత్తి పడకూడదు. అయ్యా నువ్వే కదా కోరావు ప్రభువా. అవును నేనే కోరాను, కానీ ఇప్పుడు వద్దన్నాను. ఆపు. ఏంటి కారణం? అక్కడ ఒక దాన్ని దేవుడు ఒక పొట్టేలును సిద్ధపరిచాడు. ఆ పొట్టేలు ఎవరో కాదు, యేసు ప్రభు. యేసు ప్రభువుకు సూచనగా ఉన్న పొట్టేలు, పొదలో చిక్కుబడిన పొట్టేలును దేవుడు చూపించాడు. యేసు ప్రభు అక్కడ చిక్కబడిన పరిస్థితి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన తన యొక్క అంటే ఏ విధంగా ఆయన ఆ చిలువ కార్యాన్ని లేకపోతే వధించబడటానికి నిరాకరించలేని పరిస్థితి అక్కడ యేసు ప్రభు ద్వారా కనబడుతుంది. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుడు మన మేలు కొరకు సమస్తమును సమకూరుస్తాడు. నీకు మేలు జరగాలంటే లోకం అంతటిని అవసరమైతే తారుమారు చేస్తాడు, తలకిందులు చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నేను బాగా నమ్ముతాను ఈ విషయం. నా కోసం దేవుడు ఏదైనా చేయగలడు అనేది మన నమ్మకం అయి ఉండాలి. చూడండి, దేవుడు మన మేలు కొరకు దేన్నైనా చేస్తాడు, సమకూరుస్తాడు. అధికారులైనా, ఎవరైనా ఇరుగు పొరుగు వారైనా, శత్రువులైనా, ఎవరైనా కూడా దేవుడు మన కొరకు వారిని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. వారి ఆలోచన మారుస్తాడు.
వారి విధానాలు మార్చేస్తాడు. వారు మనకు సరెండర్ అయిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళే వచ్చి మన ఎదుట సాగిలిపడేటట్టు చేస్తాడు. దేవుడు యాకోబు జీవితంలో ఒక కార్యం చేస్తున్నాడు. చూడండి, యాకోబు గురించిన మాటలు యెషయా గ్రంథం ఆ మాటలు మనకు అట్లా చేస్తాడంట దేవుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం అనుకుంటా. చూడండి దయచేసి. యెషయా గ్రంథం దీర్ఘదేహులైన షబాయిలు అని ఉంటుంది అక్కడ. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 45వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెషయా 45వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన షబాయిలు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడని నీతో చెప్పుచు నీకు విన్నపములు చేసెదరు. దీర్ఘదేహులైన షబాయిలు వచ్చి నీ ఎదుట సాగిలపడు. నువ్వే అసలైన భక్తుడివి. నీ దేవుడే గొప్ప దేవుడు. నువ్వు నమ్మిన దేవుడే అద్భుతమైన వాడు. నువ్వు నమ్మిన దేవుడి తప్ప ఇక దేవుడే లేడు అని ఎవరు వస్తారంట? దీర్ఘదేహులు అంటే బలమైన వాళ్ళు, ఎత్తైన వాళ్ళు. చూడటానికి ఎలా ఉంటారంట? బలమైన ఎవరంట? గొల్లియాతు లాంటి వాళ్ళు సైతం లోబడి వస్తారంట. అంటే దేవుడు మన కొరకు ఎలాంటి వాళ్ళనైనా లోబరుస్తాడు, వాళ్ళు మన ఎదురు సాగిలిపడేట్టు చేస్తాడు అనే దానికి ఈ మాటలు మనకు ఎంతో ఉదాహరణగా ఉంటున్నాయి. కనుక ఏ సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా నీ ముందు చిన్నదైపోతుంది. ఎంత పెద్ద కొండలా కనబడిన సమస్య అయినా, ప్రభువా ఈ కొండను నా నుండి తొలగించు అంటే దాన్ని ఏం చేస్తాడంటే అంత పెద్ద కొండను నీ కాళ్ళ దగ్గర దిక్కొచ్చి పెట్టిన చిన్న పండగ చేసేస్తాడు. అయిపోయాయి, ఫినిష్, అంతే, ఇంకేం లేదు. ఇంకా దేవుడు అంటే అదే. మరి అలా చేయగలడని అబ్రహాం నమ్మాడు కనుక ఎన్నో సమస్యలను, శోధనలు జయించగలిగాడు. దేవుడిని నిజమైన ప్రేమతో ఆరాధించగలిగాడు. అట్లా మన కొరకు దేవుడు దేన్నైనా సమకూర్చి మేలుగా మారుస్తాడని మనం కూడా నమ్మి ఏం చేయాలి? ప్రభువా నువ్వు నా కొరకు సమస్తమును సమకూర్చి మేలుగా చేసిన దేవుడు అని ఆరాధించాలి. ఇది 5వ సంగతి. మరి ఇక్కడతో ముగిస్తా, ఈ వర్తమానం ఇక్కడతో ముగిస్తాను. ఈ 5 సంగతులను మనం ఆధారం చేసుకుంటాం, దేవుడిని మనం ఆరాధిస్తాం. దేవుడు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. కనుక ఆయన్ని ప్రేమించడం ద్వారా మనకు కలిగే అన్ని ప్రయోజనాలు మనం పొందిన తర్వాత మనం దేవుడిని ఎలా ఆరాధించకుండా ఉండగలుగుతాం? అందువల్ల మనం దేవుడిని అయ్యా నీవు నన్ను ప్రేమిస్తున్నావు, ఇన్ని రుజువులు నాకు చూపించావు, కనుక నేను నిన్ను ఆరాధిస్తాను అనే అనుభవంలో మన దేవుడిని ఒకరి తర్వాత ఒకరు ఆరాధిస్తాం. ఆరాధించండి.